మార్కెట్లో మెజారిటీ ట్రేడర్స్ లాస్ అవుతారు. ఎందుకు తెలుసా? వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఇట్ ఈస్ బుల్లిష్ క్యాండిల్, బట్ ప్రీవియస్ డే హై నియర్గా ఉంది కాబట్టి ప్రీవియస్ డే హై బ్రేక్ ఇచ్చాక కాల్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఒక చిన్న పర్సనల్ స్కాల్ప్ ట్రేడ్ ప్లాన్ చేసా. పుట్ సైడ్ ఆప్షన్ చార్ట్లో వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతుంటే అండ్ రిస్క్ టు రివార్డ్ కూడా బాగా ఉంది. ఇందులో 1:2 వచ్చింది. తర్వాత ఇక్కడ పుట్ సైడ్ ఎంట్రీ సిగ్నల్స్ వచ్చాయి, బట్ ప్రీవియస్ డేలో నియర్గా ఉంది కాబట్టి బ్రేక్ డౌన్ ఇచ్చాక పుట్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ సిగ్నల్స్ వస్తుంటే రిస్క్ టు రివార్డ్ బాగుందని ట్రేడ్ ఇచ్చాను. బట్ సైడ్ వేస్ వల్ల స్టాప్ లాస్ తగలలేదు, టార్గెట్ తగలేదు. బట్ ప్రీమియం డికేట్ వల్ల 5 పాయింట్స్ లూజ్ అయ్యాం. ఇదే ఆ పర్సనల్ స్కాల్ప్ ట్రేడ్. ఇదే కాల్ సైడ్ ఇచ్చిన ట్రేడ్. సైడ్ వేస్ మార్కెట్ వల్ల ప్రీమియం డికే అయి 5 పాయింట్స్ లూజ్ అయ్యాం. ఇది నా కోర్స్ బ్రాడ్కాస్ట్ చార్ట్ ఈ రోజుది. మీరు నా కోర్సులో రిజిస్టర్ అవ్వాలంటే లింక్ బయోలో ఉంది, చూడండి. ఇంకా టుమారో లాస్ట్ డే, రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి. జూన్ మంత్ కోర్సుకు సంబంధించింది. నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ 2 డే లో కింద లేదా 2 డే హై పైన కానీ. ఈ మధ్యలో మార్కెట్ వోల్టైల్గా ఉంటుంది. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 2 డేలో బ్రేక్ ఇస్తే పుల్ బ్యాక్లో ఎంటర్ అవుతా. నెక్స్ట్ టార్గెట్ ఇది 200 పాయింట్స్, 0.9% మూవ్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి 2 డే హై బ్రేక్ చేస్తే పుల్ బ్యాక్లో ఎంటర్ అవుతా. నెక్స్ట్ టార్గెట్ రౌండ్ లెవెల్. అప్పటికే మార్కెట్ 0.5 మూవ్ వస్తుంది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మూవ్. సెకండ్ రెసిస్టెన్స్ 25,100 లెవెల్. Follow for more daily analysis videos.